మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్తవ్యస్తకు గురైనట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక అంజనాదేవి అస్తవ్యస్తకు గురయ్యారని ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారని వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి. అంతేకాదు, తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయవాడలో జరగాల్సిన ఓ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మరీ హైదరాబాద్కు వచ్చారంటూ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఈ యొక్క వార్తలు తెలియడంతో నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ యొక్క విషయంపై. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రత్యేకంగా హైదరాబాద్కు చేరుకొని హాస్పిటల్ వద్దకు వెళ్ళి తన యోగక్షేమాలు తెలుసుకున్నట్లు నెట్టింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. అయితే తాజాగా వస్తున్న ఈ యొక్క వార్తలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించినట్లు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తన తల్లి అంజనాదేవి ఆరోగ్యం బాలేదని ఉంది అని ఎక్స్రే వేదికగా వెల్లడించడం జరిగింది. అయితే అంజనాదేవి ఆరోగ్యంగానే ఉన్నారని వివరించారు. మా అమ్మ అస్తవ్యస్తగా ఉందని, ప్రస్తుతం హాస్పిటల్లో చేరిందని కొన్ని మీడియా కథనాలు నా దృష్టికి వచ్చాయి. 2 రోజులుగా ఆమె కాస్త అస్తవ్యస్తకు గురైందని హాస్పిటల్కు చేర్చడం జరిగింది. అందుకే అభిమానులు, శ్రేయోభిలాషులతో పాటు మీడియాకు కూడా ఓ విన్నపంగా తెలియజేస్తూ ఉన్నాను. తల్లి అంజనాదేవి ఆరోగ్యంగానే ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్ళిన యొక్క విజువల్స్ అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.